కొన్ని ప్లేసులలో సెర్చ్ చేయడము, కార్డ్ అండ్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కింద కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ గత 10 రోజుల నుండి మేము చేస్తున్నాము. ఈ రోజు మనం అంతర్జాతీయ డ్రగ్స్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లో భాగంగా మనం ఒక ర్యాలీని నిర్వహించుకొని ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా స్కూల్ పాఠశాల పిల్లలు, కళాశాల పిల్లలు, మరియు పట్టణ ప్రజలు, మరియు మా ICDS అంగన్వాడీ సోదరిమణులు, మరియు ఆశా వర్కర్లు, మా మున్సిపల్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, మరియు RTO తరఫున రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది, మరియు పట్టణ ప్రజలు వారందరూ ఇక్కడ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము యువతకు పిలుపునిచ్చేది ఏంటంటే, ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా మత్తు వదులుకొని మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. ఈ డ్రగ్స్ బారిన పడితే తన భవిష్యత్తుని కోల్పోయి మనం సమాజంకు చెడు చేసిన వాళ్ళైతాం. ఈ రోజు చూస్తున్నటువంటి నేరాల్లో చాలా నేరాలు డ్రగ్స్ బారిన పడ్డటువంటి వ్యక్తులు వారు విచక్షణ కోల్పోయి మెదడుపై లేకపోతే బ్రెయిన్ పై వాళ్ళకు ఆలోచన శక్తిని కోల్పోయి వివిధ నేరాలకు పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళే ఎక్కువ ఈ నేరాల్లో చేస్తున్నారు. మరి మన అందరి బాధ్యత ఏంటంటే అటువంటి వారిని గుర్తించి వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్స్ తరలించడము, మరియు ఏదైనా ఇటువంటి మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్నట్టు కానీ, లేకపోతే పెడ్లర్స్ అంటారు, వాళ్ళు అమ్మడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మేము